జనరల్గా ఏ పార్టీ నుంచి అయినా కూడా అధికారంలో ఉన్న పార్టీకి జంప్ అవుతుంటారు. అది రకరకాల కారణాల వల్ల చూస్తారు. అది పెద్ద వింతైన విషయం ఏమీ కాదు. అది ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. కానీ ఇక్కడ వింతగా జరుగుతున్నది ఏంటంటే ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండడానికి. అయినప్పటికీ కూడా వాళ్ళ పాలన, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు, వాళ్ళు సీనియర్లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో తట్టుకోలేక పార్టీ వదిలిపోతున్న జీవన్ రెడ్డి గురించి నేను కొత్తగా చెప్పేదేం లేదు. మనం రోజుకు వార్తలు చూస్తూనే ఉన్నాము. సో జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అనేసి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లో చేరబోతున్నారు అనేసి. అయితే కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఫస్ట్ ఏమో పోతే పోనీలే అన్నట్టుగా మొత్తంగా నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్వీట్స్ ఇవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ మళ్ళీ ఎక్కడో ఎందుకో మరి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇలా ఒక్కసారి మీరు ఈ విజువల్ చూడుంటారు, మీకు అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. సో ఆ దిద్దుబాటు చూసిరు కదా, ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగా జీవన్ రెడ్డి దగ్గరికి ఎవరెవరు పోయినరు? ఆది శ్రీనివాస్ అండ్ పిసిసి ప్రెసిడెంట్ అండ్ ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ కూడా పోయిండు. పోగానే ఆయన ఏం చేసిండంటే, కాంగ్రెస్ పార్టీ కండువా మెడలో వేయబోతే మీరు నాకు చేసిన అన్యాయం చాలు అని చెప్పేసి ఆయన కండువాని కప్పుకోలేదు, నిరాకరించిండు. ఇంకా తప్పని పరిస్థితులు ఏం చేసిండంటే దాన్ని తీసి మహేష్ గౌడ్కి వేసిండు. చూస్తున్నారు కదా. ఇంకా ఒకసారి డిసైడ్ చేసినాక ఆయన డిసైడ్ అయిపోయింది. ఇంకా జరిగిన అవమానాలు మన ఆల్మోస్ట్ ప్రయత్నం చేసిన మన మున్సిపల్ ఎలక్షన్స్లో ఏదన్నా ఉంటే సర్దుబాటుకు ఏదో ఒక ఎట్లనో ఒకట్లా సర్దుబాటు చేసుకుందామని చూసినా కూడా అవ్వలేదు. ముఖ్యంగా ఎక్కడ చిచ్చు రగిలింది? ఎవరైతే పార్టీ మారి కూడా మేము పార్టీ మారలేదు అని చెప్పిన 10 మంది ఫిరాయింపుల గురించి మనం కథలుగా చదువుకున్నాం, కథలుగా చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కథలు అట్లున్నాయి స్పీకర్ ముందు. కారు గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్న ఏమంటారు, శుద్ధిమంతులో బుద్ధిమంతులు అనాలిగా, మరి ఏమంటారో తెలియదు వాళ్ళని. అటు ఇటు కాని వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా మంచిది. సో దాంట్లో భాగంగా జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ చేస్తున్న పెత్తనాలకు తట్టుకోలేక నాకు ఇక్కడ ఏం విలువ ఉంది, అట్లీస్ట్ మున్సిపల్ ఎలక్షన్లలో గెలిచిన అంటే రెబల్ అన్నట్టుగా ఒక వర్గమేమో జీవన్ రెడ్డి వర్గము, ఒక వర్గమేమో సంజయ్ వర్గం, కనీసము చైర్పర్సన్ని ఈయన వర్గానికి ఇస్తారేమో అని చూస్తే అది కూడా అవ్వలేదు. సో నాకు ఎట్లాంటి ప్రాధాన్యత లేదు అనుకున్నప్పటికీ నేను ఉండడం కూడా వేస్ట్. 40 సంవత్సరాల పాటు ఇక్కడ సీనియర్గా ఉండి నేను ఏమి ఈరోజు సాధించింది ఏముంది, ఇక్కడ నాకు ఇంత అవమానం జరుగుతుందనేసి ఆయన ఒక డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో సో వీళ్ళు ఈరోజు లాస్ట్ ప్రయత్నంగా రేపు అంటారు కదా కనీసము పిసిసి ప్రెసిడెంట్ పోలేదంటారనేసి చివరిగా ఏదో కంటి తుడుపు చర్యగా పోయి ఆయన ఏఐసిసి కార్యదర్శి ఉండి సచిన్ సావంత్ కాంగ్రెస్ కండవా వేయబోతే అది నిరాకరించిన వైనంగా అనిపిస్తుంది. నిజంగా ఇటు పిసిసి ప్రెసిడెంట్కి ఇది ఘోర అవమానం అని చెప్పాలి. వీళ్ళు అధికారంలో లేకపోతే వేరు విషయం, అధికారంలో ఉండి కూడా బుజ్జగించడానికి పోయి కండువా కప్పడానికి ప్రయత్నిస్తే కూడా నిరాకరించిన వైనం చూస్తుంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ తీరెట్లుంది, కాంగ్రెస్ పరిపాలన తీరెట్లుంది, కాంగ్రెస్ అభివృద్ధి ఎట్లుంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న అబద్ధాల గురించి అన్నీ ఈరోజు స్పష్టంగా తెల్లమైన అని చెప్పొచ్చు. ఆయన తగ్గలే. ఈయన పోవడం వల్ల ఆయన చెప్పును నేను పోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం పడిపోతుందో ఇంకోదో చెప్పలేదు. బట్ దానికంటే ఒక సమయం ఉంటుంది, దాని రిఫ్లెక్షన్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం వరకు వేచి చూసిన తర్వాత అప్పుడు ఈ వ్యక్తి వాల్యూ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు, ఏదైనా కూడా మనకి ఇమ్మీడియట్లీ దాని రిజల్ట్ ఉండకపోవచ్చు, కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో దాని రిజల్ట్ ఏందని తెలుస్తుంది. సో వాళ్ళు అట్లా వెళ్ళిపోగానే ఈ విజువల్ కూడా చూడొచ్చు. ఆయన ఆఫీస్కి ఇందిరా భవన్ అని పేరు, ఒక పెద్ద ఫ్లెక్సీలు ఉంటాయి కదా, అన్నీ కూడా పీకి పడేసిండ్రు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా ఆ కోవలో పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేనికి పోతారు?
చాలా విడ్డూరం. అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పనులు చేయించుకోవచ్చు, ఏవైనా కాంట్రాక్టులు తీసుకోవచ్చు, సో లీడర్లతోటో మంత్రులతోటో మంతనాలు చేసుకొని ఏమైనా చేయించి సంపాదించుకోవచ్చు అనుకుంటారు కదా. కానీ అది కాదు. ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక క్యాలిబర్ ఉన్న వ్యక్తి, ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వెళ్తుండంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.